మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ రోజు అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కందుకూరు మండలం నరిశెట్టివారిపాలెంలో అయితే ఉన్నాము. సో నరిశెట్టివారిపాలెం కోవూరు రోడ్ అయితే దారుణంగా ఉందండి. గత 6 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారాలు మారుతున్నాయి, కానీ మా ఊరికి రోడ్లు అయితే సరిగ్గా వేయడం లేదు. సో ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మా రోడ్డుని గుర్తించి మా రోడ్డుని వేయాలని కోరుకుంటున్నామని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే చెప్పడం జరుగుతుంది. సో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడికి వెళ్ళి నైట్లు అయితే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. సో గర్భిణీ స్త్రీలకైతే ఇంకా దారుణంగా ఒక్కోసారి వెళ్ళేటప్పుడు రోడ్లు ఎక్కడ ఏమి ఉంటున్నాయో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు అంటున్నారు. వర్షాలు పడేటప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది మా రోడ్డు. సో ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నారు. చూసారు కదండి, మీరే చూడండి దారులు అయితే ఎలా ఉన్నాయో. సో మేము కూడా ఇక్కడికి ఈ దారిలో వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. సో చిన్నగా వచ్చాము. గుంతలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి, మీరే చూడండి. మీరే చూడండి, అడుగడుగున గుంతలు. దీని వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు అర్థమవుతుంది ఈ దారులు చూడగానే. రోజుకొచ్చి ఎంతో మంది ప్రయాణిస్తారండి. ఈ ప్రయాణంలో ఒక్కొక్కరికి ఏమవుతుందో కూడా తెలియదు. ఇంటి దగ్గర వాళ్ళు మనల్ని నమ్మి పంపిస్తారు బయటికి. సో ఇలాంటి రోడ్లు ఉన్నప్పుడు మనకి ఏమవుతుందో తెలియదు. సో రోడ్లు మంచిగా వేస్తే బాగుంటదని ప్రభుత్వం అని ఇక్కడ గ్రామస్తులు కూడా కోరుకుంటున్నారు. చూసారు కదండి, నరిశెట్టివారిపాలెం నుండి కోవూరు వెళ్లే దారి ఎలా ఉందో. సో ఈ దారి గురించి ఇక్కడ గ్రామస్తులు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడిన అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే పెద్దాయన, మీ పేరేంటి? రాధాకృష్ణ. మీ ఊర్లో ఎన్ని సంవత్సరాల నుంచి రోడ్లు ఇలా ఉన్నాయి? మామూలు 5-6 ఏళ్ళ నుంచి అయిపోయింది రోడ్డు. దాన్ని పడుచుకోలేదు, ఏమలేదు. గవర్నమెంట్ కి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా? గవర్నమెంట్ కంప్లైంట్ ఇస్తే చేసేది ఇవ్వడమ్మా. వాళ్ళు దోచుకొని సరిపోదు, దోచుకొని సరిపోద్ది. రోడ్లు ఇవన్నీ వాళ్ళకేం పట్టవుగా. అంటే గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వము అధికారంలో ఉంది కదా, వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎవడు పట్టించుకునేది ఎవడు చెప్పు. వాళ్ళు సంపాదించుకుంటారు, క్రమంగా దాచిపెట్టుకుంటారు. మన ఎవరు ఎందుకు పట్టించుకుంటారు చెప్పు. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా దాన్ని స్పందించి ఆ రోడ్డుని బాగా చేస్తుందని అనుకుంటున్నారా? చేస్తే ఈ గవర్నమెంటే చేయాలి, అంతవరకే. ఆ గవర్నమెంట్ చేయదు, అది దొంగల గవర్నమెంట్. అది ఇప్పుడు కంప్లైంట్ చేశారా మీరు? కంప్లైంట్ చేసాము, అన్ని అయిపోయినాయి. ఈ ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేశారా? ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయకపోయినా వాళ్ళు పట్టుకుంటారమ్మా, చేస్తారు. ఏడట్టుంది ఏంది అన్ని చేస్తారు వాళ్ళు. ఇది పోయిన గవర్నమెంట్ చేయదమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి రోడ్లు ఇలా ఉన్నాయి? మామూలు 6 ఏళ్ళ నుంచే ఉంది. ఆ గవర్నమెంట్ పోయిన కాడి నుంచి రోడ్లు పోయి అవి చేయరు వాళ్ళు. అది గవర్నమెంట్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రోడ్లు బాగు చేయాలనుకున్నామమ్మా. ఇంకేముంది మేము చెప్పేది, గవర్నమెంట్ కంపల్సరీ చేసిద్ది నమ్మకం ఉంది. ఏ పైన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చేయాలని ఆ గవర్నమెంట్ చేసేవాళ్ళు కాదు. ఎందుకో అంటే ఈ గవర్నమెంటే చేసేది, ఆ గవర్నమెంట్ చేయదు. దాచుకోను అంతవరకు. చూసారు కదండి, ఈ గ్రామస్తులు ఏమన్నారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం నడుస్తున్నా కానీ ఎలాంటివి పట్టించుకోలేదు. రోడ్ల మీద మేము ఫిర్యాదు చేసినా కూడా మా రోడ్లను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ఎలా అయినా పట్టించుకుంటుందని మేము అనుకుంటున్నాం, పట్టించుకోవాలి కూడా మేము అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం మీద మేము నమ్మకంతో ఉన్నాము, ఈ రోడ్లు బాగా చేస్తారని పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే అంటున్నారు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ ప్రవర్తనతో నేను మీ శివకుమారి.